ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు మరియు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్య భాగము రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఈ వాక్యమును మనము గమనించినట్లయితే దేవుని ప్రేమ ఎంత విశాలమైనదో, లోతైనదో, గొప్పదో పౌలు భక్తుడు తెలియజేస్తూ ఈ మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నా ప్రియ సహోదరులారా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడనుటకు ప్రబల నిదర్శనము యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణమే. నీవు ఆయన మరణమును విశ్వసించినట్లయితే క్రీస్తు రక్తము మూలముగా నీవు నిర్దోషిగా తీర్చబడి పాపపు దాస్య శృంఖలము నుండి, నిత్య శిక్ష నుండి విడుదల పొందుతావని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. యేసుక్రీస్తు మరణము ద్వారా మనకు కలిగిన ఆశీర్వాదములు ఏవి అని మనం ఆలోచన చేసినట్లయితే, మొదటిగా మనకు సమాధానము, సంరక్షణ కలుగుతూ ఉన్నాయి. రెండవదిగా మనకు నీతి, నిత్యత్వము అనేవి కలుగుతూ ఉన్నాయి. మూడవదిగా మనకు విజయము, విడుదల అనేవి కలుగుతూ ఉన్నాయి. సమాధానము, నీతి, విజయము, నిత్యత్వము, విడుదల, సంరక్షణ కలగాలంటే మనం యేసుక్రీస్తు మరణాన్ని మనము విశ్వసించాలి. ఆ మరణాన్ని మనం విశ్వసించడం ద్వారా ఆయన రక్తం మూలంగా మనం నిర్దోషముగా తీర్చబడి పాపపు దాస్య శృంఖల నుంచి విడుదల పొంది మనము నిత్య శిక్ష నుంచి విడుదల పొంది నిత్య రాజ్యంలోనికి, నిత్య మహిమలోనికి మనం వెళ్ళేవారంగా ఉంటామని అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడును మహాగణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము ప్రభా. మేము ఇంకను పాపులమై ఉండగానే మా కొరకు తండ్రి నీవు చనిపోయావు, సిలువలో మరణము పొందామన్న సత్యాన్ని తండ్రి మేము గ్రహించి విశ్వసించే వారముగా ఉండడానికి మీ కృపను అనుగ్రహించండి. అయా మేము నిత్య శిక్ష నుంచి తప్పించబడి నిత్య రాజ్యంలో చేరే భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.